ఓకే. అంబేద్కర్ అయిపోయింది, విప్లవం అయిపోయింది. ఇప్పుడు మళ్ళా ఈ ఉద్యమకారుల వేదిక, ఈ జాక్‌లు ఎందుకొచ్చిరన్న? అయితే వాస్తవంగా ఏందనంటే, ఎవడెవడో అసలు నిజంగా ఎన్నడూ పాట పాడనటువంటి వాడు, హ్మ్. ఇయాల మేము ఉద్యమకారులమని చెప్తాడు. హ్మ్. ఇంకా బాధాకరమైన విషయం ఏందనంటే, హ్మ్. అసలు వాని మీద కేసేలు లేవు. హ్మ్. వాని ఎట్లాంటి కేసులు లేవు. హ్మ్. ఎన్నడూ తెలంగాణ ఉద్యమంలో పాల్గొనలేదు. హ్మ్. కొంతమందయితే టీఆర్ఎస్ జెండా పట్టుకొని హ్మ్. ప్రచారం చేసిర్రు. ఇప్పుడు వాళ్ళు పెద్ద ఉద్యమకారులనుకుంటుర్రు. హ్మ్. అంటే టీఆర్ఎస్‌లో తిరిగినోళ్ళంతా ఉద్యమకారులయితారా? అంటే అట్లా తెలంగాణొచ్చిన తర్వాత హ్మ్. కవులకు, కళాకారులకు హ్మ్. ఉద్యోగాలిచ్చింది. హ్మ్. అందులో మీరు అప్లికేషన్ పెట్టుకున్నారాన్న? అసలు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా ఉద్యోగాలు గావాలని మొట్టమొదటి కరపత్రం వేసింది నేను. ఓకే. కళాకారులకు ఉద్యోగాలు కావాలని. కళాకారులకు ఉద్యోగాలు రావాలని చెప్పి ఆ! అప్పట్లో దేశపతి శ్రీనివాస్ అనేటాయనను కూసుండబెట్టి, హ్మ్. అల్లం నారాయణను హ్మ్. వీళ్ళందరిని కూసుండబెట్టి ఇదే పాశం యాదగిరిని హ్మ్. ఇప్పుడు మనం మొట్టమొదటిసారిగా హ్మ్. మన తెలంగాణ సినిమా డైరెక్టర్ అయినటువంటి 'నరసింహరావు' గారిని, 'మాస్టర్ జీ' గారిని, హ్మ్. 'నిస్సార్' గారిని ఇదే ప్రెస్ క్లబ్‌లో ఒక సభ పెట్టి హ్మ్. తెలంగాణ రాష్ట్రం వచ్చిన వెంటనే మేము మొదటిసారిగా ఒక సభ నిర్వహించి కళాకారులమందరం గూడా ఖచ్చితంగా ఈ కళాకారులు, ఉద్యమ కళాకారులు నష్టపోయినటువంటి వాళ్ళు, వీళ్ళు ఉద్యమంలో పనిచేసినటువంటి వాళ్ళు, వీళ్ళకి ఖచ్చితంగా ఉపాధి కల్పియాలి, ఉద్యోగాలు కల్పియాలని హ్మ్. మొట్టమొదటి సూచన చేసిందే మేము. ఇవాళ సారథికి హ్మ్. ఇయాల తెలంగాణ సాంస్కృతిక సారథి ఏర్పడ్డదంటేనే ఇవాళ ముఖ్య భూమిక పోషించింది మేము. ఆ! మీకు ఉద్యోగం వచ్చిందా అంటున్నా? నేను దాన్ని రిజెక్ట్ చేసిన. ఎందుకంటే అక్కడ జరిగిందంతా మోసం. అట్లా ఇప్పుడు కాదు. మొదలుపెట్టిందే మీరు. అవును. మళ్ళెందుకు రిజెక్ట్ చేసిర్రు? రిజెక్ట్ ఎందుకు చేసినా అంటే, నేనొక్కడిని కాదు కదా చేసింది. హ్మ్. ఉద్యమం నేనొక్కడిని కాదు కదా అవును. పాట పాడింది. అవును. నా ఎనకెంబడే నలుగురు పాట పాడితేనే నేను నేను అవును. గూడా నాకు కొంత అవును. గుర్తింపొచ్చింది. అవును. అంటే నా టీమ్‌లో మొత్తం 10 మందుంటే నా ఒక్కనికే ఆయన లెటర్ పంపుతాడు. హ్మ్. ఇది ఎంతవరకు కరెక్ట్? దీన్ని నేను వ్యతిరేకించిన. హ్మ్. నిజంగానే మేము స్వార్థపరులమైతే నాకు ఉద్యోగం వచ్చిందని చెప్పి నేను నిజంగానే సంకలెగిరేసుకుంటా పోయి వాళ్ళిచ్చిన ఉద్యోగంలో నేను స్వీకరించేవాడిని. హ్మ్. కానీ అది కాదు సమస్య. నిజమైనటువంటి ఉద్యమకారులు డప్పు కొట్టినోడున్నాడు, పాట పాడినోడున్నాడు, అవును. పాదయాత్రలు చేసినోడున్నాడు, ప్రచారాలు చేసినోడున్నాడు, హ్మ్. ధూంధాములు చేసినోళ్ళున్నారు, పాటలు రాసినోళ్ళున్నారు. ఇట్లా కడుపులో ఎంత దుఃఖమున్నా సరే గాని కన్నీళ్లు ఆపుకొని పాట పాడినోళ్ళు అనేక మంది కళాకారులు. హ్మ్. వాళ్ళందరూ నిజాయితీగా ఉద్యమం చేసినటువంటి కళాకారులను పక్కన పెట్టేసి, హ్మ్. ఇవాళ టీఆర్ఎస్‌లో ఎవడు తిరిగితే, హ్మ్. టీఆర్ఎస్ పార్టీకి ఎవడైతే భజన చేస్తాడో, నిజమైనటువంటి ఇగ ఉద్యమకారుడు వాడే అని చెప్పి వాళ్ళకి ఉద్యోగాలిచ్చారు. ఓకే. నిజమైన ఉద్యమకారులకు ఉద్యోగాలియ్యలే. హ్మ్. మరి దాని మీద ఏమన్నా ఫైట్ చేసిర్రా మీరు? అంటే ఇప్పటికి అదే చేస్తున్నాం మేము. ఓకే. ఇప్పుడు గూడా ఇవాళ టీయూజేఏసీ ఏర్పడడానికి గూడా ప్రధానమైనటువంటి కారణం అదే. ఇక్కడ సమస్య ఏందనంటే నిజమైనటువంటి ఉద్యమకారులను గుర్తిస్తలేదు. హ్మ్. ఉత్తోడొచ్చి నేను ఉద్యమకారణం అంటాడు. వాని మీద ఏ కేసుండదు. ఆడెన్నడూ నిజంగానే ఒక ఉద్యమంలో పాల్గొన్నటువంటి వాడు గాదు. మీకు వార్తలు రాయడం, విశ్లేషణ చేయడం వచ్చా? అన్యాయాన్ని ప్రశ్నించడం తెలుసా? ఇంకెందుకు ఆలస్యం? క్యూ న్యూస్ మిమ్మల్ని ఆహ్వానిస్తుంది. ఉమ్మడి ఆదిలాబాద్, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, ఖమ్మం, మెదక్, రంగారెడ్డి, హైదరాబాద్, మహబూబ్ నగర్ జిల్లాలకు రిపోర్టర్స్ కావాలను సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8688926084.